సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయ ఉవాచ అంటే సంజయుడు పలికెను అని అర్థం. ఏవం ఆ విధంగా ఉక్త్వా పలికి అర్జునుడు సంఖ్యే రణరంగమునందు రథం యొక్క ఉపస్థ ఆసనం మీద ఉపావిశత్ చతికిల పడెను, విసృజ్య పడవేసి, ససరం బాణములతో సహా, చాపం విల్లును, శోక దుఃఖముచే, సంవిఘ్న కల్లోలితమైన మానసః మనసునందు. ప్రీవియస్ వీడియోలో అంటే 45వ శ్లోకంలో అర్జునుడు తన చేతిలో ఆయుధాలు లేకపోయినప్పటికీ శత్రువులు తను చంపడానికి వచ్చినప్పటికీ కూడా తాను మాత్రం యుద్ధం చేయబోను అని నిర్ణయించుకున్నాడు కదా. కంటిన్యూషన్ 46వ శ్లోకం భావం చూద్దాం. రణరంగమునందు అర్జునుడు ఆ విధంగా పలికి ధనుర్బాణాలని పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనసు కలవాడై రథమునందు కూర్చుండిపోయాడు. అర్జునుడు యుద్ధరంగానికి వచ్చి శత్రు సైన్యమును పరిశీలించినప్పుడు రథమునందు నిలబడే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తన వారందరినీ యుద్ధరంగంలో చూశాడో తనకి చాలా దుఃఖం అనిపించి చేతిలో ఉన్న ధనుర్బాణాలను పడేసి తిరిగి రథమునందు కూర్చుండిపోయాడు. ఎవరైతే ఇటువంటి దయ మరియు మృదు హృదయము కలిగి శ్రీకృష్ణుని భగవానుని పట్ల భక్తి మరియు సేవ కలిగి ఉంటారో వారు ఆత్మజ్ఞానాన్ని స్వీకరించడానికి అర్హులై ఉంటారంట. ఇక్కడతో భగవద్గీత చాప్టర్ 1 మొదటి అధ్యాయము కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు ఒక్కొక్క శ్లోకం విడివిడిగా చేస్తాం కదా. నెక్స్ట్ వీడియోలో భగవద్గీత చాప్టర్ 1 కంప్లీట్ సమ్మరీ, చాప్టర్ 1 యొక్క కంప్లీట్ సమ్మరీ చెప్తాను.